నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకొని 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. గ్లాస్ పిండికి 2 గ్లాసులు నీళ్ళు అనమాట. ఒక లోటా నీళ్ళు వేసాను నేను. దీంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్, ఒక చిన్న బెల్లం ముక్క కానీ 2 స్పూన్లు పంచదార కానీ వేసుకుంటే తాలికలు చప్పదనం లేకుండా ఉంటాయన్నమాట. వేసుకుని నీళ్ళు బాగా కాగిన తర్వాత నీళ్ళు కాగిపోయిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి, ఉండకట్టకుండా. పిండి అంతా కలిసిలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. పిండి అంతా వేసుకుని కలిపేసుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పిండి ఉడికిన తర్వాత పిండి దించేసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద మరి వేరే బాణీ పెట్టుకుని పాలు పోసుకోవాలి. దాంట్లో నేనైతే లీటర్ పాలు పోసాను. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత పాలు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దాంట్లో వేసేసుకుని కొంచెం ఉడకనివ్వాలి. ఈ లోపల మనం పిండి చల్లారిపోయిన తర్వాత తాలికలు చేసేసుకుని ఉండ్రాళ్ళు తాలికలు చేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట. సగ్గుబియ్యం ఉడికే లోపల చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. ఎంతో సింపుల్గా టేస్టీగా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే చిక్కటి పాలు అయితే బాగుంటాయి. పావు కేజీ పిండికి నేను లీటర్ పాలు పోసాను అనమాట. చిన్న చిన్న ఉండ్రాళ్ళు తాలికలు కూడా చేసేసుకుని సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత ఇవి వేసుకోవాలి. దాంట్లో ఇవన్నీ దాంట్లో వేసేసుకుని ఎక్కువసేపు కలుపుకుండా ఒకసారి కలిపేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలన్నమాట. కొంచెం అన్నీ దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇవి దించేసుకుని పక్కన పెట్టుకుని పాకాన్ని రెడీ చేసుకోవాలి. మనం పావు కేజీ బెల్లం వేసాను నేను. స్వీట్ తినేవాళ్ళు బట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పాకం ఇలాగ బెల్లం అంతా కరిగేదాకా ఉంటే చాలు. కరిగిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత పాలు అప్పుడు దాంట్లో పాకం వేసుకోవాలి. పాకం కూడా చల్లారాలి. పాలు కూడా చల్లారిన తర్వాత పాకాను నెట్లో వడకట్టుకుని వేసుకోవాలి. అడిగిన ఏమన్నా చెత్త ఉంటే దాంట్లోకి వచ్చేస్తాయి. పాకం అంతా అలా వడకట్టేసుకుని మరొకసారి కలుపుకొని దీంట్లోకి జీడిపప్పు, కిస్మిస్ కూడా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని వేయించుకుని వేసుకుంటే బాగుంటుందన్నమాట. జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని వేయించుకున్నాం. దీంట్లో వేసుకుని కలిపేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్ టేస్టీతో జీడిపప్పులు కిస్మిస్ దాంట్లో వేసేసుకుని కలిపేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది. పాల తాలికలు ఎంతో సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాం. మనకు పాలు అయ్యి ఉన్నప్పుడు ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఇలాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.